సాయక్క చెమ్మ చెక్క సారే మొక్క అద్దు మనం పుష్ప 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 తగ్గేదేలే. మా ఇంటికాడ పొయ్యిలకు కట్టెలు మా అమ్మ లొల్లి పెడతాను రా, కట్టెలకు పోతానా. బావా మంచిగా గ్యాస్ కొనుకొచ్చుకోక ఇంకా కట్టలేంది బావా. ఏం చేయమంటారో బాంబర్ది, మా అమ్మ గ్యాస్ కొందామంటే కొంటలేదు, నన్ను కొననిత్తలేదు. అత్తమ్మ గింత పిసినర్థం ఎందుకు ఎత్తాను బావా, మంచిగా గ్యాస్ కొనుక్కోక. ఏం చేద్దాంరా బాంబర్ది, మా అమ్మ చెప్తేరా. అయినా పొయ్యిలో కట్టెలు బుత్తరు దొరుకుతున్నాయి కదా, మనకి ఎందుకు బాధ, దొరకనప్పుడు కొనుకొద్దంతి గ్యాసు. సరే గాని మరి కట్టలకు ఎడిదిపోతాను. అటే మన చెరువు అవతల మలగనంలో పొలం లేదా, అటు సైడ్ పోతానా, కట్టెలు అటే ఉన్నాయి. అయితే నేను కూడా వస్తా బావా, మా ఇంటికాడ కూడా కట్టెలు కొన్నే ఉన్నాయి, 2 3. నేను కూడా వచ్చి కొన్ని పట్టుకొస్తా. ఓరు బాంబర్ది, ఇవరాక నువ్వు నన్నేమో ఎందుకు గ్యాస్ కొంటలేవన్నావు, మరి మీరెందుకు కొంటలేరురా, నాతో కట్టెలు కత్తా అంటాను. మాకుంది బావా గ్యాసు, మొన్ననే అయిపోయింది, అందుకనే కట్టెల కత్తా అంటాను. గ్యాస్ అయిపోతే నింపించుకోవాలి కానీ కట్టెలు ఎందుకురా. బావా మా డాడీ గురించి తెలుసు కదా, మళ్ళా గ్యాస్ నింపానంటే 2 సంవత్సరాలు అవుతుందో, అందుకనే కట్టెల కత్తా అంటాను. సరే పోదాం కానీ గొడ్డలు తెచ్చుకోపో. గుడ్డలు మా ఇంటికి లేదు బావా, దీంతో కూడా తీయరాదు. సరే సరే అప్ప నడు పోంపా. కూడా కట్టెల కత్తా. సరే బావా పోదాం. రజితక్క, ఓ రజితక్క, ఏంటి తమ్ముడు? కట్టెల పోతాన్నా మేము ఇద్దరం, మీరు అత్తరా రజితక్క? ఏ మాకు గ్యాసే ఉంది సాయన్న, మాకు కట్టెలద్దు. కట్టెలు ఎందుకు అంటున్నావేంద్రమ్మా నువ్వు? గ్యాస్ ఉంటే వచ్చేది పండగ, పండగకి అప్పాలు గ్యాస్ మీదే చేస్తావా? ఎంత గ్యాస్ పడుతుంది ఏం కథ? కట్టెల పొయ్యి మీద చేస్తే తినడానికి రుచిగుంటే మనకు గ్యాస్ ఆదా అవుతుంది. అవును కదనే మమ్మీ, నేను పండగ ఉందనే మర్చిపోయినా. సరే ఇక నువ్వు అయ్యి వాళ్ళతో కట్టెలు తీసుకొని రాపో. నేను పోయి కట్టెలు పట్టుకొస్తే నువ్వు ఇంట్లో కూర్చొని ఉంటావారా? నాకు ఇంట్లో బోలెడంత పని ఉంది, వంట చేయాలి. నేను కాదు గాని నువ్వే పోయి వాళ్ళతోటి కట్టెలు తీసుకొని రాపో. రైడేరా మాను, నువ్వేరా, మాకు టైం పాస్ అవుతుంది. సరే మమ్మీ ఇక నేను పోతానే. మరి పో తొందరగా, వాళ్ళతోటి పోయితే బాగా కట్టెలు ఏరుకొని రాండ్రి. సరే. అయ్యో వాటర్ బాటిల్ కొండవరా? ఎండ అయింది, ఆ ఎండ కొడుతుంది బాగా. పోరా చేస్తా ఉండు రాడా. ఇగో టవాలు బాటిల్. మరి ఎక్కడికి పోతారు కట్టెలకి? మీ పొలం సైడ్ పోతాను. అవునా? సరే జాగ్రత్త మరి. సరే ముగ్గురు ఒక దిక్కే ఊరి. పాములు గిట్లు ఉంటాయి మరి, చూసుకుంటారు కట్టెలు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న చెమ్మడక పోయేస్తాన్న. అరే మీ ఇంట్లోనే లాట్రూమ్ పెట్టుకొని ఈ చెరువు కట్టకొచ్చేందుకు పోతున్నావురా? మా బాత్రూమ్ లా అంతా నిండింది, అందుకనే ఇటు వచ్చిన. అగో రింకు, మీరు మొన్ననే కట్టారు కదా లాట్రూమ్, మళ్ళా గిప్పుడే నిండింది. రోజుకి ఎన్నిసార్లు పోతున్నావురా? రోజుకి 2 3 సార్లు పోతున్నా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న రోజుకి 2 3 సార్లు పోతున్నా. అబ్బో బాగానే సార్లు పోతున్నావు కదరా. సరే అది తొందరగా తీయించుకోరి, బయట గిట్లా పోవద్దు. సరే మనన్న, మీరు ఎటు పోతారు? మేము కట్టెలకు పోతున్నాం రా రింకు. నేను కూడా అత్త మీతో టైం పాస్ కి, నాకు కట్టెలద్దు గాని. సరే రా పోదాం. సరే మరి మాకు కట్టెలు చూసి కనిపించాయి కదా సార్, మొత్తం కింద ఉంటాయి. ఇది ఉన్నాయి. చెప్పురా. నాకు బాగా దూపైతుంది, నీళ్ళు ఇంకా కట్టెలు ఒక్కడన్నా కొట్టపోయి నీకు అప్పుడే దూపు అయితే ఏం కదా సార్, బాగా
కదా. కాపా నాడు అది తాగురి మొత్తం ఇప్పుడే దుబాయ్ అవుతుంది మరి. బాగా అట్లా పట్టింది మరి. ఓకే మా పొలం వచ్చేసింది ఇక ఫుల్ కట్టలు. జాగ్రత్త ఇక్కడ ముళ్ళులు ఉంటాయి. నాది అబ్బాయి చెప్పు అందుకే చెప్పేది నీకు గట్వాలి. అరే మనం కట్టెలన్నీ కర్రే ఉన్నాయి కదరా. కాలిపోయినాయి రావచ్చు. మంటేసి అన్ని కాలిపోయినట్టున్నాయి. గదే ఏదో పాటు పని చేస్తే పని మనకు కూడా. గదే ఇంకా మొత్తం కాలనే కదా. ఎలా ఇవి కూడా కొంటవాడి. అబ్బా ఫుల్ చెమటలు వచ్చినాయి. రింకు ఇటు ఈ బాటిల్ నేను నీళ్ళు అయితా. నువ్వు నీళ్ళు అయినాక మనం నేను ఇంకా చెట్టు కింద ఊకుంటా. ఓకా గీ ఒక్కటే కట్టకు దూపోతుందారా మనగా ఇవ్వరకనే అవుతాయి రాంగా. విష్ణన్న బాగా ఎండ కొడుతుంది కదా, బాగా దూపైతుంది. ఇగో రింకు మెల్లగో ఇప్పుడు వచ్చిన దాంట్లోనే ఇగో గిట్లా పోయి ముందు ఉంటాయి మెల్లగా మనం మొదం పారా. జాగ్రత్త ఆడ పాములు ఉంటాయి. అరే రారా ఒక్క కట్టెకి ఎంతసేపు అవుతారా? ఈ కట్టెలన్నీ ఎప్పుడు అడుగుంటావు రారే. రారి ఇక రెండు కొంటవారి ఇది అదిరా ఇరుగు. రింకు నీళ్ళు పట్టుకరా. రే 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 ఏంట్రా ఇది? అరే ఇవ్వరకనే అవుతాయి కాదురా మన దూపోతుందారా. బాగా ఎండ కొడుతుంది కదా విష్ణన్న. మన మాట్లాడుకోండి. నేను పోతాను విష్ణన్న. ఓరా అరే తొందర రారా గింతలేడు ఎందుకు చేస్తారా? ఎండ ఫుల్ కొడుతుంది. నలుగురు కట్టెలేసి పడుకోపోరి. అన్ని మూలు ఉన్నాయి కదా బాబా. ఇట్లా మరి టక్కన రమ్మంటే మరి ఎట్లా మరి పట్టుకపోవాలి. పట్టుకోరా మనం. ములుగు చిన్న షాప్కి మళ్ళా అరే కొన్ని మంచిది లేపోరి రూపాయి తాను ఫుల్. నీళ్ళెక్కడి బాబా అయిపోయినాయి. ఆగో బాటిల్ నీళ్ళు మొత్తం కట్టం చేసిరా. గిన్నెని కట్టలేక ఇప్పుడు నేను ఫుల్ దూపైతాంది. మరి ఇప్పుడు ఏం చేస్తావు సాయన్న? చెరువుల నీళ్ళు తెమ్మంటావా? తాగుతావా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చెరువుల నీళ్ళు తెమ్మంటావా? తాగుతావా? ఇప్పుడే రింకుగాడు గల్ల వేగి కడుక్కొని వచ్చిండు, గల్ల వేగి కడుక్కొని వచ్చిండు. గా నీళ్ళు నడదామాట నువ్వు. మరి ఇప్పుడు ఏం చేశాడు సాయన్న? ఇప్పుడు ఎట్లా మరి ఎన్న బాయికాన పోయి నీళ్ళు లేపోరి. నాకు ఫుల్ దూపైతాంది. సరే విష్ణన్న పోదాంపా. పోయి లేపోరి ఫుల్ దూపైతాంది. చెప్తాం ఆగరాదు. ఇక్కడ మానబడరా. అరే మనం ఇక్కడ బావి ఉన్నదిరా. నేను పోయి నీళ్ళు తెస్తాను. నువ్వు ఇక్కడనే ఉండు. సరే విష్ణన్న పో. అబ్బా ఈ బాయిన నీళ్లు గబ్బు ఉన్నాయి. ఇవి నేను దాగానే దాగా వాళ్ళు తాగినా గాని. ఇవి పోదాం పారా మన. ఇగో సరే విష్ణన్న పోదాంపా. చిరు ఇగో సాయన్న తెచ్చిన.
అబ్బా నీళ్ళు మంచిగా టేస్ట్ ఉన్నాయిరా. మంచిగా ఉంటాయి బావా. అబ్బా నేను తాగుతా కొన్ని. నాకు అద్దునా మీరు రద్దునా. ఇష్ట బావా తొందర ఇంటికి పోదాం పో బావా. మేకప్ అంతా పోయింది, లిప్స్టిక్ పెట్టుకొని మేకప్ వేసుకొని పోదాం పా. సాయక్క ఇంటికి పోదాంపా. నేను బోలు తోమాలే, బట్టలు ఉతకాలే. నిజమే చెల్లే, నువ్వు బోలు తోమాలే, బట్టలు విండాలే, నేను లంగా జాకెట్ కుట్టించుకోవాలి. సరే పోదాంపా. అగో వీళ్ళందరికి ఏమైందిరో ఇట్లా తయారయ్యారు. తొందర పోదాం పా. రే ఎండ బాగా కొడుతుంది, అసలే నేను మేకప్ లేకుండా బయటకు రాలేను. మేకప్ అంతా అయిపోయింది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న తొందర పోదాం పా. అంటే మేకప్ అంతా అయిపోయింది, అసలే నేను మేకప్ లేకుండా ఉండలేను. ఎండ బాగా కొడుతుంది, మేకప్ వేసుకోవాలి. పోదాం పోండి. నేను ఇంకా లంగా పని కుట్టించుకోవాలి. అలాగే మేకప్ కూడా కొంచెం వేసుకోవాలి. మీకే ఉన్నాయి ఆ పనులు, నాకు కూడా ఉన్నాయి. నేను రే 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 బట్టలు ఏంట్రా ఇది? ఉతకాలి, బోలు తోమాలి. అసలు వీళ్ళకి ఏమైంది? ఆ నీళ్ళు తాగిన పంచాల గిట్ల ఎత్తారు. అగో పోతారు. గుడ్డలోని కట్టెలు ఆనే ఉన్నాయి. కట్టెలు గుడ్డలు అవసరం లేదు, ఓన్లీ మేము వంట చేసేవాళ్ళం. ఇప్పుడు నీ లెక్క అయింది. తొందర గొడ్డలు పట్టుకుని పోయి మన వాళ్ళ మమ్మీకి చెప్పాలి. మనసలే మనం చెమ్మశెక్క సాడేసి ఒక ఆట ఆడుకోవద్దానే. సాయక్క చెమ్మ చెక్క సారేసి మొగ్గ అద్దు. మనం చెమ్మ ఆడదామా? అష్టచెమ్మ వద్దు, తొక్కుడు పిల్ల ఆడాం. తొక్కుడు పిల్ల ఆడతాడా? సరే తొక్కుడు పిల్లనే ఆడదాం. నాకు ఇష్ట బావేంది, మన ఎంబడి ఆడుతాడు. ఇంకా మొగళ్ళతో ఆడుకోవడానికి ఆడలు ఎంబడి పడతాడు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇంకా మొగళ్ళతో ఆడుకోవడానికి ఆడలు ఎంబడి పడతాడు. అదే ఆంటీ ఓ ఆంటీ ఆంటీ ఏమైంది విష్ణు? కట్టెలేవి ఉట్టి గొడ్డలు పట్టుకొని వచ్చి ఆంటీ ఆంటీ అని మొత్తుకుంటున్నావు. ఆంటీ మన మను బావ ఇట్లా అంత అమ్మాయిలకే ఎత్తారండి. ఆగో అవు అట్లెందుకు ఎత్తారు? అత్తారు మనం ముందు అచ్చ చెమ్మని ఆడుకుందామే. చూసిరా అండి గిట్లే ఎత్తారప్ప. అట్లెందుకు తయారు? పోంగ మంచిగానే ఉన్నారు కదా. తొక్కుడు పిల్ల ఆడదాం. చెప్పు చెల్లి బాగుందా? మను ఏమైందిరా? అక్కడ టవాలు ఎందుకు చున్నీలాగా వేసుకున్నారు? అసలు మీకు ఏమైంది? ఎందుకు అట్లా తయారైనరు? ఏంటి మమ్మీ గట్లా అంటున్నావు? నువ్వే కదా ఆడపిల్లలు బయటికి వెళ్ళినప్పుడు చుండేసుకొని పోవాలని చెప్పినావు కదనే మమ్మీ, అందుకే నేను చుండేసుకొని పోయినా. అచ్చం ఆడపిల్లలాగానే ప్రవర్తించుతున్నావు. అసలు పోంగ ఇంటి దగ్గర నుంచి మంచిగానే వేరు కదరా. అసలు ఏమైంది విష్ణు? వీళ్ళు ఇట్లెందుకు తయారైనరు? ఏం లేదా ఆంటీ, అక్కడ కట్టెలకు పోయినప్పుడు నీళ్ళు అయిపోయినాయి. నీళ్ళు అయిపోతే బాయికాడ నీళ్ళు ఉన్నాయి, బావి నీళ్ళు వచ్చిన వీళ్ళు ముగ్గురు తాగిర్రు. తాగిన పంచలు ఇట్లా చేస్తారు. అయ్యో విష్ణు, ఇంకా బావి నీళ్లు తాగితే వీళ్ళ గిట్ల ఉడేంది, వీళ్ళ కథ ఏంది? అయ్యో ఇప్పుడు వీళ్ళు ఎట్లా మంచిగా కావాలి? నువ్వైతే వాళ్ళని తీసుకొని వాళ్ళ ఇంటికాడ వడగొట్టుపో. మావోని ఇంట్లో తోలి దీనికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందో నేను అడిగేస్తా ఎవరన్నా. అరే మను ఇట్రా. పాటలుగా ఇంటి పక్కన ఆడేగా. పిచ్చి పిచ్చి చేస్తాను. దా, నడు, నడు. ఆడుకున్నా కానీ ఇలా కూర్చో. ఇలా కూర్చో. అల్లరి చేయకుండా కూర్చో, కొంచెం కొర్రకుండా. ఎట్లా మంచిగా అవుతారో ఏం కథలో వీళ్ళు లేదోడి నలుగా పెట్టుకొని వచ్చిండు. ఎవరిని అడుగుడు ఏం కథ ఇప్పుడు. రవిబాబా ఏమైంది గంట టెన్షన్ పడుతున్నావు? ఏమైందంటే రవిబాబా, మావోడు విష్ణు సాయి కలిసి కట్టెలకని వేయరు. ఆ కట్టెలకు పోయిన కన్నట బాటిల నీళ్ళు అయిపోయినాక ఒక బావి ఉండనట. ఆ బావిలో నీళ్లు తాగిరట. తాగినాక మొత్తం ఆడోళ్ళలాగా ప్రవర్తిస్తారు. అంత ఇట్లే ఇట్లే అనుకుంటా మాట్లాడతారు. ఏం చేస్తారో అర్థం అయితలేదు.
అందుకే ఇటు మొఖాన్ని వచ్చిన ఎవరైనా అడుగుదాం, మరి దానికి పరిష్కారం ఏమన్నా చెప్తారని. అయ్యో గంతేనా? అయ్యో గంతేనా నవ్వబడితేవి? అది ఎంత పెద్ద విషయం ఆడోళ్ళలాగా ప్రవర్తించడం. అది పెద్ద విషయం కాదు. ఇంత ముందు ఒకసారి ఇక్కడ మాకు తెలిసిన ఫ్రెండ్ ఉండే, వాళ్ళకాడ ఒకసారి గట్టినే బాయిల నీళ్ళు ఆగినాక వాళ్ళు గట్టినే ప్రవర్తించారట. ఒక 3 hours తర్వాత మళ్ళీ మామూలు మన లెక్కన అయ్యారట. పెద్ద దానికి ఏం టెన్షన్ పడకు, ఎందుకంటే బాయిల చెట్ల ఆకులు అవి ఇవన్నీ పడి ఉంటాయి కదా, అవన్నీ కొంచెం అలా మరిగి ఉంటాయి కదా, అవి వాటితోటి అట్లా అంతే, ఏం కాదు. దాని పెద్ద టెన్షన్ పడక ఏం కాదు. నాకు రంది అయితే మగ పొళ్ళగాడాయ గట్ల ప్రవర్తించితే ఎంత మంది పేర్లు పెడతారు. ఎంతసేపు అవుతుందో వాళ్ళు? ఇప్పుడు ఎంతసేపు అవుతుంది? ఇంటికి వచ్చి అయితే 10 నిమిషాలు అవుతుంది. 2-3 hours వాళ్ళు కవర్ అవుతారు, ఏం కాదు. అంతేనా? సరే మరి ఇంటికి పోతాను ఇక నీ మాట మీద. సరే పో. పెద్ద టెన్షన్ పడతాను. రే 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 ఏంట్రా ఇది?